బంధువులారా, ఈరోజు మరి నిత్య అగ్నిహోత్రం జరుపుకున్నాం. మనం నిత్యము కర్మలు కొన్ని చేసుకుంటాడు మనిషి, తప్పనిసరిగా ప్రతినిత్యము చేయవలసినవి ఉన్నాయి. స్నానము, నూతన వస్త్రాలు అంటే ఉతికిన వస్త్రాలు వేసుకోవడం, వండుకోవడం, వాకిలు ఉడ్చుకోవడం, మొహం కడుక్కోవడం, ఇవన్నీ నిత్య కర్మలు అంటారు. వీటికి సెలవు లేదు. ఆ విధంగా నిత్యము అగ్నిహోత్రము, సంధ్య అనేవి కూడా చేసుకోవలసిందే. వీటికి సెలవు లేదు. మానవులు ద్విజులు తప్పకుండా చేయాలి. అందులో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులని చెప్పారు. ఇప్పుడు పేరుకు బ్రాహ్మణులు మిగిలారు, పేరుకు క్షత్రియులు మిగిలారు, పేరుకు వైశ్యులు మిగిలారు. అని నిత్య కర్మలు మాత్రం ఎవరు చేయడం లేదు. సరే, నిత్యాగ్నిహోత్రం పోయింది. ఇక పూజలు చేసుకునేవాళ్ళు, నిత్య పూజలని కొన్ని చేసుకునేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు ఆ నిత్య పూజలు కూడా పోయినాయి. ఏదో పండగలు వస్తే చేసుకోవడం తప్ప ప్రతినిత్యము తప్పనిసరిగా ఈ సమయంలోనే చేసి తీరాలి అనేటటువంటి విధానము మనకి ఎక్కడ కనిపించడం లేదు. ఎందుకంటే మనిషి డబ్బు వెంట పరుగు తీస్తున్నాడు. ఈనాడు కుటుంబం అంతా డబ్బు వెనుక పరుగు తీస్తుంది. భర్త ఉద్యోగం చేస్తున్నాడు, భార్య ఇంకేదో సైడ్ బిజినెస్ చేస్తూ ఉంటుంది, కొడుకు కూతురు వాళ్ళు చదువుతారు, లేకపోతే చదువైపోయిందంటే ఉద్యోగవేటలో ఉంటారు. అందరికీ డబ్బే కావాలి. ఎంతవరకు కావాలి అంటే లెక్క తెలియదు ఎవరికి. ఇంత సరిపోతుంది అని ఎవరు చెప్పలేరన్నమాట. వచ్చినా కొద్దీ ఇంకా తక్కువే అనిపిస్తూ ఉంటుంది. మాయ అంటాం. కాబట్టి భారతదేశము మరి ప్రపంచానికే జగద్గురువు ఒకప్పుడు. మరి ఆ జగద్గురువు దేనివల్ల అయిందంటే ఆత్మజ్ఞానం వల్ల జరిగింది. మరి ఆత్మజ్ఞానం ఈనాడు ఎవరికీ లేదు. ఆత్మజ్ఞానము లేదు, దైవజ్ఞానము లేదు, ధర్మజ్ఞానము లేదు, ఏ జ్ఞానము లేదు. కాబట్టి ఈనాడు భారతదేశంలో అనేక సమస్యలు గుట్టలుగా పేరుకుపోతున్నాయి. కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, మరి ధార్మిక సమస్యలు, రాజకీయ సమస్యలు, సామాజిక సమస్యలు, ఆర్థిక సమస్యలు. ఒక సమస్య అని చెప్పడానికి వీల్లేదు. ఒకప్పుడు ఇంటి నిండా 10 మంది పిల్లలు ఉండేవాళ్ళు, ఏ సమస్య లేదప్పుడు. ఈనాడు ఒక్కరిని ఇద్దరిని కానీ కూడా వాళ్ళతోటి సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఈ సమస్యలన్నిటికీ మూలం ఏమిటి అంటే ధర్మాచరణ లేకపోవడము, దైవము యొక్క సత్య స్వరూపాన్ని తెలుసుకోకపోవడం. ఈ రెండు ఎవరైతే తెలుసుకుంటారో వాడికి ఏ సమస్య లేకపోగా ఇతరుల సమస్యలు కూడా తీరుస్తారు. కాబట్టి ఆ రెండు భారతదేశంలో మాత్రమే వీలయ్యే పనులు: ధర్మాచరణము, దైవ సత్య జ్ఞానం. భగవంతుడు ఎవరు, ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎలా ఉన్నాడు అనేది తెలుసుకోవాలి. ఒకటి ధర్మం అంటే ఏమిటి, ధర్మాన్ని ఎలా ఆచరించాలి, ఎందుకు ఆచరించాలి అనేది తెలుసుకోవాలి. ఈ రెండు తెలుసుకోకపోతే భారతదేశంలో పుట్టి వ్యర్థము. ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఘనమైన చరిత్ర, సంస్కృతి, పరంపర ఉన్న దేశం భారతదేశం. మరి ఇటువంటి దేశంలో పుట్టి మనము డబ్బు సంపాదించడంలోనే మునిగిపోతే జీవితం అంతా వండుకోవడము, ఊడ్చుకోవడము, గిన్నెలు కడుక్కోవడము ఇదే సరిపోతుంది మనుషులకు. కానీ భగవతత్వము, ఆత్మజ్ఞానము తెలుసుకోవాలని ఎవరికీ లేదు. సమయం ఇవ్వట్లేదు. సత్సంగానికి ఎంతమంది సమయం ఇస్తున్నారు, వారానికి ఎంత సమయం ఇస్తున్నారు? ఎవరు లేరు. సత్సంగాలే జరగడం లేదు. ఇక జరిగితే సమయం ఇవ్వచ్చేమో, అసలు జరిపే వాళ్ళే లేరు. పేకాట జరుగుతుంది, తాగుబోతు మందు పార్టీలు జరుగుతున్నాయి, మరి పిచ్చి వాగుడు వాగుతున్నారు, రకరకాలైనటువంటి బాతాఖానీలు జరుగుతున్నాయి. కానీ సత్సంగం అనేది జరగడం లేదు. ఎప్పటిదాకా సత్సంగం జరగదో, అందులో పాల్గొనమో అప్పటిదాకా బుద్ధిశుద్ధి కాదు, అప్పటిదాకా మనశ్శాంతి కూడా దొరకదు. కాబట్టి భారతదేశం యొక్క గొప్పతనం ఏమిటంటే ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి, ఎవరైనా కావచ్చు, అతను తప్పకుండా ఆత్మజ్ఞానము కలిగి ఉండేవారు. అంత జ్ఞానం ఉండేదన్నమాట. రాజుగారే కాదు, రాజుగారి దగ్గర ఉన్న భటుడు, అతనికి కూడా ఎంతో జ్ఞానం ఉండేది. కానీ ఇప్పుడు రాజుకే జ్ఞానం లేదు, ఇక భటుడికి ఎక్కడి నుంచి వస్తుంది జ్ఞానం? గురువుకే జ్ఞానం లేదు, ఇక శిష్యుడికి ఎక్కడి నుంచి వస్తుంది? తండ్రికే లేకుంటే కొడుకు ఎలా వస్తుంది? ఇటువంటి వ్యవస్థలో ఈనాడు మనం అవస్థలు పడుతూ ఉన్నాం. కాబట్టి మనం అందరం కూడా మహర్షి దయానందుడు స్థాపించినటువంటి ఆర్య సమాజము, అలాగే వైదిక పరిజ్ఞానము, వైదిక ఉపదేశాలు మనకున్నాయి, గురువులు ఉన్నారు. వెతుక్కుంటే దొరుకుతారు, లేరని కాదు. మనం కూర్చున్న దగ్గరే ఇప్పుడు ఫోన్లోనే మనం అన్నీ చూసుకోవచ్చు. సద్గురువులు ఫోన్లోనే ఉపదేశిస్తున్నారు, మనం ఎక్కడికో పోవాల్సిన పని కూడా లేదు.
కాబట్టి ఆ సద్గురువు ఎవరు చెప్పే ఉపదేశము సరైనదో తెలుసుకొని అనుసరిస్తే లాభం జరుగుతుంది. ఊళ్ళో బోలెడు మంది డాక్టర్లు ఉన్నారు. అందరు డాక్టర్లు మనకు అవసరం లేదు. మన రోగము అర్థం చేసుకొని తగ్గించే డాక్టర్ మనకు కావాలి. వాళ్ళెవరో ఒకరే ఉంటారు, వాళ్ళని మనం వెతికి పట్టుకోవాలి. కాబట్టి అలాగా మనము జీవితం లోపల మంచి గురువులు, మంచి ఉపదేశాలు చెప్పేవాళ్ళు కావాలి అని మీరు ఆలోచిస్తున్న కొద్దీ భగవంతుడు అందిస్తాడు. అమ్మాయి కావాలి, అబ్బాయికి పెళ్లి చేయాలి అని వెతికితే ఎవరో దొరుకుతారు. అబ్బాయి పెళ్లి కావాలని కూర్చుంటే వెతుక్కుంటూ వస్తారా? బట్టి ప్రతి ఒక్కరు కూడా మానవ ప్రయత్నం తప్పకుండా చేయాలి. గురువు కోసమైనా, డబ్బు కోసమైనా, దేవుడి కోసమైనా, మోక్షం కోసమైనా, దేనికోసమైనా మనిషి తను చేయవలసిన కనీస ప్రయత్నం చేస్తేనే అతను లాభాన్ని పొందుతాడు, తన లక్ష్యాన్ని చేరుకుంటాడు. ఓం శాంతి.